హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ముందుగా సిలబస్, తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఆ తర్వాత క్వశ్చన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఎలా అడుగుతాడో, ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ గో త్రూ ఇట్, డోంట్ స్కిప్ ద వీడియో. ముందుగా హీట్, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్ సర్ఫేసెస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఫస్ట్ సెక్షన్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ ఈచ్, 8 మార్క్స్. సెక్షన్ 2లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఈచ్, 6 మార్క్స్. సెక్షన్ 3లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. సెక్షన్ 4 ఎస్ఏ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, 3 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ ఈచ్, 24. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో ఎలాంటి చాయిస్ ఉండదు. బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్లో సేమ్ ప్యాటర్న్ కాదు, స్లైట్గా చేంజెస్ ఉన్నాయి. దిస్ ప్యాటర్న్ ఈస్ ఫర్ ఫిజికల్ సైన్స్. So compulsory question in physical science is experiment or activity. It will be there for 8 marks. So ఎందుకు ఇది కంపల్సరీ అని చెప్తున్నానంటే, ఇఫ్ యూ సీ ద మోడల్ పేపర్ సెక్షన్ 4లో లాంగ్ ఆన్సర్స్లో రైట్ ద ల్యాబ్ యాక్టివిటీ టు అండర్స్టాండ్ ఆర్ రైట్ అన్ యాక్టివిటీ. సో దిస్ ఆర్ ద యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ విత్ చాయిస్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఇట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే డయాగ్రామ్స్. టెక్స్ట్ బుక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఇఫ్ ఇట్ light travels from rarer to denser media, so it bends towards the normal. అదే డెన్సర్ మీడియా నుంచి రేరర్ మీడియాకి వెళ్తే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో దిస్ ఈజ్ హౌ దే ఆస్ ద క్వశ్చన్. సో ఇలాంటి డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతాడు. అండ్ అనదర్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ రే డయాగ్రామ్స్. కాన్కేవ్ అండ్ కాన్వెక్స్, మిర్రర్ అయినా లెన్స్ అయినా అడగొచ్చు. ఆ క్వశ్చన్ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. నెక్స్ట్ ఈస్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్. టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ క్వశ్చన్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఒక టేబుల్ ఇస్తాడు. సొల్యూషన్ పిహెచ్, బ్లడ్ 7.3, ప్యూర్ వాటర్ 7, గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ 1.2, సోడియం హైడ్రాక్సైడ్ 13. సో ఈ విధంగా టేబుల్ ఇచ్చి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. 4 మార్క్స్ వస్తుంది స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ద సొల్యూషన్ అమాంగ్ దిస్ ఈజ్ స్ట్రాంగెస్ట్ బేస్. స్ట్రాంగెస్ట్ బేస్ అనేది 13. ఎందుకంటే 7 అనేది న్యూట్రల్. ఎప్పుడైతే వాటర్ ఉంటుందో ప్యూర్ వాటర్ 7 విచ్ ఈస్ న్యూట్రల్. 7 కంటే ఎబో 8, 9, 10, 11, 12, 13 దే ఆర్ బేసెస్. సో ద మోర్ ద నంబర్ ద స్ట్రాంగ్ ద బేస్. అదే 7 కంటే తక్కువ 6 అనేది మోడరేట్ ఆర్ లైట్ యాసిడ్. 5, 4, 3, 1 డిక్రీజ్ అయ్యే కొద్దీ 1 ఆర్ 2 దే ఆర్ స్ట్రాంగ్ యాసిడ్. విచ్ ఆఫ్ ద సొల్యూషన్ అమాంగ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బేస్. సో స్ట్రాంగెస్ట్ బేస్ అంటే 7 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ నంబర్ 13 ఉన్నది స్ట్రాంగెస్ట్ బేస్. సో ఆన్సర్ సోడియం హైడ్రాక్సైడ్. విచ్ బాడీ ఫ్లూయిడ్ ఆర్ స్లైట్లీ బేసిక్ ఇన్ నేచర్. సో 7.3 అనేది స్లైట్ బేస్ కాబట్టి బ్లడ్. బ్లడ్ ఈజ్ స్లైట్లీ బేసిక్ ఇన్ నేచర్. What is the nature of pure water? So nature of the pure water is neutral and its pH value is 7. Which body fluid is strongest acid? Strongest acid ante the less the value, the strong is the acid. So gastric fluid is having the strongest acid whose pH value is 1.2. Moving on to the next, uses in daily life. So 1 mark అయినా 2 mark అయినా అడుగుతాడు. Ask or pose the questions. ఈ రెండు కంపల్సరీ క్వశ్చన్స్. రైట్ ద రోల్ ఆఫ్ లెన్సెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. యూజ్డ్ ఫర్ కరెక్టింగ్ ఐ డిఫెక్ట్స్, యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. Write any two situations to observe dispersion of light in your daily life. In the formation of rainbow, when observing sunlight through the triangular transparent materials like prism, scale edge. Give daily life example of scattering of light by Earth's atmosphere. Red color of sun at sunrise and sunset, white color of sky at noon. What is the application of pH in daily life? pH is used in medicines, dairies like milk, agriculture. Examples of olfactory indicators are onions, vanilla extract. What are the uses of plaster of Paris? ఇంతకుముందు చెప్పినట్టు దిస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఒక డిఫరెన్స్ క్వశ్చన్ కూడా వస్తుంది స్టూడెంట్స్ కంపల్సరీగా. ఎవాపరేషన్ బాయిలింగ్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, ఎవాపరేషన్ బాయిలింగ్. సో లాస్ట్ ఏంటంటే న్యూమరికల్స్. న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశాలు ఉన్నాయంటే కన్వర్ట్ 25 degrees ఇంటూ కెల్విన్. సో సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూని 273తో యాడ్ చేయాలి. సో 25 + 273 ఈజ్ 298 విచ్ ఈజ్ కెల్విన్. 298 కెల్విన్. ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కన్వర్ట్ 0 degrees ఇంటూ కెల్విన్ స్కేల్. సో
273కి 0 కన్వర్ట్ చేస్తే 273. How many joules of heat energy is released in raising the temperature of 100 grams of water from 20 degrees to 50 degrees? So MST is the formula used for heat energy release. Q is equal to MST. M అనేది mass. ఎంత ఇచ్చాడు 100. S అనేది specific heat which is always 4.2. ఇది ఎప్పుడు 4.2 ఉంటుంది ఇంటూ 30. రైజ్ ఇన్ టెంపరేచర్ 20 నుంచి 50 ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎంత 30. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ ట్రయాంగిల్ డెల్టా టీ అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్. సో 100 into 4.2 into 30 is 12,600 joules. Energy always measured in joules. A near point of a hypermetropia person is 100 centimeters. What power lenses should be used to read a book at a distance of 25 centimeters? So U అనేది 25, V అనేది 100. మనకి లెన్స్ ఫార్ములా తెలుసు 1/f is equal to 1/v minus 1/u. సో 1/25 minus 1/100 ఎంత 3/100. సో f is 100/3. 1/f 3/100 అయినప్పుడు f 100/3 రెసిప్రోకల్ అవుతుంది. సో పవర్ లెన్స్ ఫార్ములా ఏంటి అంటే పవర్ ఆఫ్ లెన్స్కి 100/f ఇన్ సెంటీమీటర్. ఇంకో ఫార్ములా కూడా ఉంది p ఈజ్ ఈక్వల్ టు 1/f ఇన్ మీటర్. రెండు సేమే, బట్ 100/f అనేది సెంటీమీటర్లో తీసుకున్నప్పుడు 100/f రాయాలి. సో 100/f f ఎంత 100/3 రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 3/100. 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 మిగులుతుంది. సో పవర్ ఇస్ 3d. డ్రా ఏ రే డయాగ్రామ్ షోయింగ్ ద కరెక్షన్ ఆఫ్ మయోపియా ఐ డిఫెక్ట్. సో మయోపియా ఐ డిఫెక్ట్ని సరిచేయాలి అంటే మనకు కాన్కేవ్ లెన్స్ ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా డ్రా ఏ రే డయాగ్రామ్ టు ఫార్మ్ ద ఇమేజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ పొజిషన్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ లెన్స్. సో డిఫరెంట్ పొజిషన్ నుంచి చూసుకుందాం. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఎఫ్. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎఫ్ ఫోకల్ లెంత్ దగ్గర ఫామ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది రియల్, ఇన్వర్టెడ్ అండ్ పాయింట్ సైజ్డ్. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఇన్ఫినిటీకి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఎఫ్ అండ్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి రియల్, స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇన్వర్టెడ్లో ఉంటుంది. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సి, సో ఆబ్జెక్ట్ని సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరనే ఫామ్ అవుతుంది. రియల్, సేమ్ సైజ్ అండ్ ఇన్వర్టెడ్. ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ ద ఇమేజ్? సేమ్ సైజ్ ఉంటుంది బట్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, సో ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే సికి ఎఫ్కి మధ్యలో మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బిట్వీన్ సి అండ్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీకి సికి మధ్యలో ఫామ్ అవుతుంది. ఎలా ఉంటుంది ఇమేజ్? ఎన్లార్జ్డ్ అంటే ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. Now we'll discuss another options. When object is placed between F and P, so pole ki F ki focal length ki మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ ద మిర్రర్. సో మిర్రర్కి ద అదర్ సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి వర్చువల్, ఎన్లార్జ్డ్ అండ్ ఎరెక్ట్. దిస్ టూ ఆర్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రెండు క్వశ్చన్స్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ చాప్టర్లోని ఎక్స్ప్లెయిన్ ద ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ ద మెటల్స్. సో యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ ఎక్స్పెరిమెంట్ రాయాల్సి ఉంటుంది. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్స్. రైట్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ప్రొసీజర్ అండ్ రిజల్ట్. సో వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ మనం ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో చెప్తాను. సో జింక్ గ్రాన్యూల్స్ ఆర్ ద మెటల్స్ వి విల్ టేక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ద యాసిడ్ వి విల్ రియాక్ట్. సో ఏమేంటంటే ఇవన్నీ ఇంపార్టెంట్ స్టూడెంట్ స్టెప్స్. ఏం రాయాలి? మెటీరియల్స్ రిక్వైర్ రాయాలి, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కంక్లూజన్. ఈ స్టెప్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఏమేంటి? టు అబ్జర్వ్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. యాసిడ్స్ మెటల్స్ రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏంటి? టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, గ్లాస్ ట్రఫ్, క్యాండిల్, సోప్ వాటర్, dilute hydrochloric acid and zinc granules. These are the materials required. Procedure: set the apparatus as shown in the figure. ఈ విధంగా అమర్చుకోవాలి. Take about 10 milliliters of dilute hydrochloric acid in a test tube and add few zinc granules to it. సో ఈ టెస్ట్ ట్యూబ్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవాలి. పాస్ ద గ్యాస్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ త్రూ ద సోప్ వాటర్. సో సోప్ వాటర్ నుండి గ్యాస్ని పాస్ చేయాలి. బ్రింగ్ ఏ బర్నింగ్ క్యాండిల్ నియర్ ద గ్యాస్ ఫిల్డ్ బబుల్. సో ఇక్కడ
మనం ఏం చేయాలి? బర్నింగ్ క్యాండిల్‌ని తీసుకోవాలి. మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే అబ్జర్వ్ దట్ గ్యాస్ ఎవాల్వ్ ఫ్రమ్ ద జింక్ గ్రాన్యూల్స్. జింక్ గ్రాన్యూల్స్ గుండా మనకి గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. అబ్జర్వ్ సమ్ బబుల్స్ ఫార్మ్డ్ ఇన్ ద సోప్ సొల్యూషన్. మనం ఇక్కడ గ్రహించొచ్చు బబుల్స్ ఫామ్ అవుతున్నాయి సోప్ సొల్యూషన్‌లో. ద క్యాండిల్ ప్రొడ్యూస్ పాపప్ సౌండ్. సో ఒకసారి గ్యాస్ ఉన్నప్పుడు క్యాండిల్ దగ్గర తీసుకెళ్తే పాపప్ సౌండ్ వస్తుంది కాబట్టి ద గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్ గ్యాస్. సో కెమికల్ రియాక్షన్ కూడా రాయాలి. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ సాల్ట్ అండ్ హైడ్రోజన్. 2HCl ప్లస్ Zn. జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాం కాబట్టి Zn గివ్స్ zinc chloride plus hydrogen gas. So conclusion, what we concluded, when a hydrochloric acid react with metal zinc granules will get hydrogen gas. Next experiment students, same aim, required materials చూసుకోవాలి, ప్రొసీజర్. ఇందులో ప్రొసీజర్ ఏంటంటే టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ A with 0.5 grams of sodium carbonate. ఇందులో క్లోజ్ ద టెస్ట్ ట్యూబ్ A with 2 hole rubber stopper. ఈ విధంగా అమర్చుకోవాలి. ఇన్సెట్ థిస్టిల్ ఫర్నల్ త్రూ వన్ హోల్. ఒక హోల్ నుంచి థిస్టిన్ ఫర్నల్, ఇంకో హోల్ నుంచి డెలివరీ ట్యూబ్. ఈ విధంగా అమర్చుకోవాలి. pour 2 ml of dilute hydrochloric acid to the test tube A. ఇందులో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోయాలి. డూ ద సేమ్ అబౌట్ టెస్ట్ ట్యూబ్ విత్ B with sodium hydrogen carbonate. అదే టెస్ట్ ట్యూబ్ Bలో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ నుంచి చేయాలి. మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్ A అండ్ B. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం రియాక్షన్ చూడవచ్చు. NaHCO3 plus HCl gives rise to NaCl plus human ion colorful folder. These are the expected question. What is hypermetropia? Draw a neat diagram to show the defect and its correction. What is myopia? Draw a neat diagram to show the defect and its correction. What is hypermetropia? Draw a neat diagram to show the defect and its correction. Hypermetropia is also known as farsightedness. A person with hypermetropia can see a distinct of objects clearly. అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడగలడు, బట్ కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ ప్రాపర్లీ. దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని సరిగ్గా చూడలేడు. ద ఇమేజ్ ఇన్ దిస్ కేస్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ ద రెటీనా. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అలా ఉండడం వల్ల? బియాండ్ ద రెటీనా. యాక్చువల్లీ రెటీనా ఇక్కడ ఫామ్ అవ్వాలి, కానీ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. So for hypermetropic eye, there exists a near point. It is corrected by using the convex lens. So hypermetropia problem ఉన్న వాళ్ళు convex lens, they use the convex lens which converges and shift the image to the retina. సో ఎవరైతే హైపర్మెట్రోపియాతో ప్రాబ్లం ఉన్నారో కాన్వెక్స్ లెన్స్ స్పెక్టికల్స్ యూజ్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. What is myopia? Draw a neat diagram to show the defect and its correction. So nearsightedness, myopia, is a common vision defect in which a person can see only near objects clearly. దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడగలరు, బట్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్ అపియర్ టు బి బ్లర్రీ. దూరం ఉన్న వస్తువులని సరిగ్గా చూడలేరు అనమాట, బ్లర్రీగా ఉంటాయి. దిస్ డిఫెక్ట్స్ అరైజ్ డ్యూ టు ద డిక్రీజ్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఇమేజ్ ఫామ్ అవ్వాల్సింది రెటీనా. క్వశ్చన్లో ఫోకల్ లెంత్ ఈస్ గివెన్ యాజ్ 15 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ని Fతో డినోట్ చేయాలి. An object 4 centimeters in size, 4 centimeters ante height h0 is given as 4 centimeters, which is placed at object distance is placed at 25 centimeters. Object distance anta 25, which should be represented with u. So mana aim enti indulo v kanukovali. First object distance ichadu, manamu image distance v kanukovali. Ela ante you have to use the formula 1 by f is equal to 1 by v plus 1 by u. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో వెంటనే మనం ఈ ఫార్ములా రాసుకోవాలి. ఎఫ్ ఈస్ గివెన్ యాజ్ 15, సో 1 by -15, ఇక్కడ నెగిటివ్ రాసుకోవాలి. 1 by v -25, 1 by -25 ప్లస్ 1 by v. సో -1 by 25 ఇక్కడ పోతే ప్లస్ 1 by 25 అయిపోయింది. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి -37.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ -37.5. సో మ్యాగ్నిఫికేషన్ m is equal to -v by u, which is equal to hi by h0. సో మనకి ఇంతకుముందే v కనుక్కున్నాం. ఇమేజ్ డిస్టెన్స్ విచ్ ఇస్ 37.5, దాని -37.5 సారీ బై u. సో -25 ఆబ్జెక్ట్ డిస్టెన్స్ is equal to hi by 4. h0 is given, ఆబ్జెక్ట్ height is given as 4 centimeters. సో hi మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే -6 centimeters ఉంటుంది. So hi is equal to -6 centimeters. So find the nature and size of the image. So nature and size of the image will be real, inverted and magnified.